గౌరీశంకర్ గారు ఈ ఎడిటర్స్ గిల్డ్ కూడా ఖండించింది. ఓవరాల్గా సాక్షి మీద ఈ రకంగా దాడులు చేయటం కానీ కక్ష సాధింపు కానీ తగదు అని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అలాగే అనేక మంది ప్రముఖులు మీలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఖండిస్తున్నా ఎందుకు ఏపీ ప్రభుత్వం అంత అడమెంట్గా ఉంటుంది? సాక్షి టీవీ రానివ్వకుండా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి, దాంతో చాలామంది ప్రజలే స్వచ్ఛందంగా ఈ స్కై టీవీలకి వెళ్ళిపోతున్నారు, పేపర్ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు, టీవీ రిపోర్టర్లని దగ్గరికి రానివ్వట్లేదు, కేసులు పెడుతున్నారు, ఎడిటర్ మీద కేసులు పెడుతున్నారు. సో ఈ పరిస్థితి మీరు కానీ నేను కానీ చాలా కాలంగా చూస్తున్నాం. ఈ పరిస్థితి మీద మీ కామెంట్ ఏమిటి గౌరీశంకర్ గారు? ఇప్పుడు ఏ మీడియాని కూడా మనం షుడ్ నాట్ బార్ ఇట్. ఎస్, వాళ్ళు ద వే గో అవుట్ ఆఫ్ ద వే అండ్ వాళ్ళకు ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయటం కానీ ఇంకేమని చేస్తే ఎస్ దేర్ ఆర్ లీగల్ వేస్ ఉన్నాయి, యాక్షన్ తీసుకోవాలి. అంతేకాని ఒక మీడియాకి ఒక పార్టీకి ఐడెంటిఫై అయిందని కానీ అపోహలు కానీ లేకుంటే వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టేసి ఒక మీడియాని బ్యాన్ చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఎనీ మీడియా, ఇప్పుడు మన దగ్గర ఇట్స్ వెరీ ఓపెన్ సీక్రెట్ ఏ మీడియా ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తుందో, ఏ పార్టీకి స్లాంట్ గా ఉందో ప్రతి ఒక్క మీడియాలో మనకు ఉంది. టీవీ ఛానల్స్ లో ఉన్నారు, న్యూస్ పేపర్స్ లో ఉన్నాయి. కానీ ఈ షుడ్ నాట్ ప్రివెంట్, ఒక మీడియాని ప్రివెంట్ చేయవద్దు. వాళ్ళకి ఏమైనా వాళ్ళు తప్పుగా ఏమైనా చూపిస్తున్నారా, తప్పు ఏమైనా రాస్తున్నారంటే ఎస్ దేర్ ఆర్ లీగల్ వేస్. డిఫమేషన్ సూట్ ఫైల్ చేయవచ్చు, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ప్రెస్ కౌన్సిల్ కి రాయొచ్చు. అంతేకాని ప్రివెంటింగ్ మీడియా పర్సనల్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు చూశారు కదా, ఈ పోలీసు వాళ్ళు మిగతా వాళ్ళని అలౌ చేశారంటే ఆయన అడుగుతున్నాడు సతీష్, అయ్యా మా మిగతా వాళ్ళు ఉన్నారు మరి మమ్మల్ని ఎందుకు అలౌ చేయరని అడుగుతూ ఉంటే కూడా మేము రాము, మీ దగ్గరకి లోపలికి రాము అని చెప్పినా కూడా పోలీసు వారు ఆ రకంగా దౌర్జన్యం చేయడం ధర్మం అంటే అది జనరల్ గా ఏమవుతుందంటే హైయర్ పైన నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, సాక్షి మీడియాని అలౌ చేయవద్దు అంటే దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇవాళ పవర్ లో ఉంటారు, రేపు పొద్దున ఇంకొక పార్టీ పవర్ లో వస్తుంది. కాబట్టి మీడియా పీపుల్ ఆర్ దే. మనకి తను లైవ్ లో చూపిస్తున్నాడు, ఛానల్లో చూపిస్తా ఉన్నాడు వీడియో. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ తప్పు ఉంది లేదంటే తను తప్పుగా తన ఏదైనా న్యూస్ ప్రెజెంట్ చేస్తున్నట్టే ఈ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. అంతేకాని ఒక మీడియా ఛానల్ ని ప్రివెంట్ చేయడం, సాక్షి మీడియా కానీ ఏ ఛానల్ అయినా కూడా ప్రివెంట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. దట్స్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్స్ అనెథికల్ ఆల్సో. అవును, సాక్షి పత్రిక ఎడిటర్ మీద ధనంజయ రెడ్డి మీద అనేక కేసులు పెడతాం, ఇవన్నీ చాలా తమాషాగా ఉంది. మనం ఎప్పుడు గతంలో ఎక్కడన్నా ఒకటి అలా జరగవచ్చు కానీ ఇన్ని కేసులు ఈ రకంగా దౌర్జన్యాలు టీవీలు రానికుండా చేయటం బహుశా మొదటిసారిగా చూస్తాం. జనరల్లీ అంటే మన పీరియడ్ లో ఏంటంటే మనం ఒక వార్త తప్పుగా ఇచ్చినా కానీ అసలు అప్పుడే న్యూస్ పేపర్స్ రిగ్రెట్ క్లారిఫికేషన్ ఇష్యూ చేస్తుండేది, లేదంటే వాళ్ళు రిజాయింట్ ఇచ్చేది. వాటితో సంబంధం లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అంతే. We used to carry the rejoinders. ఎప్పుడైనా కానీ మనం ఎన్నో చూస్తా ఉన్నాము. ఇది బై మిస్టేక్ ఉంది అసలు. యాక్చువల్లీ ఇప్పుడైతే ఓపెన్ గా అయిపోయింది, కానీ అప్పుడు మనకి ఈవెన్ అసెంబ్లీ కవరేజ్ కూడా మనకు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఒక తప్పు ఒక వర్డ్ తప్పు రాసిన తెల్లారే నోటీస్ వచ్చేది మన న్యూస్ పేపర్. కాబట్టి అప్పుడు పోలీస్ కేసులు ఇట్లా డిఫరెంట్. అప్పుడు పోలీస్ కేసులు ఇట్లా బెదిరించడాలు ఇవేమి చూసేవాళ్ళం కాదు కదా. ఒకవేళ పెడితే అందరినీ ఒకసారి నాకు గుర్తు చంద్రబాబు గారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అప్పుడు అనుకుంటా, మొత్తం ప్రెస్ అందరినీ బయట ఆపారు, రాజ్భవన్ బయట అందరం కలిసి ఏంది ఇది తప్పు అన్నాం. అంతేగాని కొందరిని అలౌ చేసి కొందరిని రానికపోవటం అట్లా ఇప్పుడు జనరల్గా తక్కువగా జరుగుతూ ఉంటుంది. రైట్. ఇంకోటి, గతంలో ప్రెస్ మీద దౌర్జన్యాలు జరిగితే అందరూ వెళ్ళి నిరసన చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. రైట్. వెంకటేష్ గారు మీరే గౌరీశంకర్ ఒక పొలిటికల్ లీడర్ ఏమైనా హార్ష్ గా మాట్లాడడం కూడా మొత్తం ఎంటైర్ మీడియా బాయ్కాట్ చేసేవాళ్ళు అప్పుడు. ఆ రోజుల్లో వెరీ ఇది ఉండేది. కాబట్టి ఐ థింక్ రూలింగ్ పార్టీ షుడ్ బి మోర్ అకామిడేటివ్. వాళ్ళకు కొంచెం తిట్టడానికి టైం సరిపోవట్లేదు చంద్రబాబు నాయుడు గారికి, రోజు ఏదో రకంగా ఎక్కడో చోట తిడుతూనే ఉంటాడు. రైట్.